నమస్తే, వెల్కమ్ టు రియల్ టీవీ తెలుగు. నేను మీ వెంకట్ గన్నవరం. ప్రస్తుతానికి ముద్రగడ పద్మనాభం ఆయన మృతి చెందారు. ఆయన 48 సంవత్సరాల రాజకీయ చరిత్రలో దాదాపుగా ఆయన ఒక 30 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు. క్రియాశీలకంగా 30 సంవత్సరాలు ఉన్నారు. ఎందుకంటే 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం ఎంపీగా, మంత్రిగా 2 సార్లు చేశారు. ఇవి కాకుండా ఆయన దాని తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి కొద్దిగా టర్న్ తీసుకున్న తర్వాత ఆయన అడుగులు సామాజిక వర్గ కోణంలో పడ్డాయి. ఆయన కాపు సామాజిక వర్గానికి నాయకత్వం వహించారు. కాపు నాయకుడిగా ఆయన ముద్ర పడ్డది ముద్రగడ పద్మనాభం. ఆయన అనారోగ్యంతో మరణించారు. శ్వాసకోశ అదేవిధంగా ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన మరణించారు. ఒక విధంగా పాత తరం నాయకుడు ఆయన, ముక్కుసూటి మనిషి. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడే కాకుండా ఎవరు కష్టాల్లో ఉన్నా కూడా స్పందించిన వ్యక్తి. రాజకీయంగా కొన్నాళ్ళ తర్వాత ఎవరికైనా గడ్డు పరిస్థితులు రావచ్చు, స్పీడ్ బ్రేకర్స్ పడతాయి, కొంతమందికి రాజకీయం ఆగిపోతుంది, లేకపోతే కొంతమంది ఉచ్చస్థితిలోకి వెళ్తారు, కొంతమంది నార్మల్గా ఉంటుంది. ఏది ఏమైనప్పటికి కానీ వ్యక్తిగతం చూసినట్లయితే ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ముక్కుసూటి మనిషి. ఎవరు ఏదని వచ్చినా తన చేతిలో ఉన్న చేస్తారు, కల్మషం లేని వ్యక్తి. ఆయన కాపు నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన లేని ప్లేస్ని భర్తీ చేయాలి. ఆ సామాజిక వర్గానికి ఒక పెద్ద దిక్కు కావాలి. వాళ్ళ సమస్యలు తీరాలన్నా వాళ్ళకి ఆ సామాజిక వర్గంగా ఉండే అనేక సమస్యలకి పరిష్కారాలకి ఒక పెద్ద దిక్కు, ఒక వెన్నుదన్ను ఉండే నాయకుడు కావాలి. ఆ లోటును పూర్తి స్థాయిలో భర్తీ చేయలేకపోయినా ఇంచుమించుగా ఎప్పటికైనా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత కాపు వర్గానికి ముద్రగడ వారసులు ఎవరు? పార్టీలకు అతీతంగా ఆఫ్ ద రికార్డ్ చర్చలు జరుగుతున్నాయి కాపు వర్గానికి అనే అయితే వార్తలు వస్తున్నాయి. ఇంకొక విషయాన్ని అబ్జర్వ్ చేస్తే ముద్రగడ పద్మనాభం ఆయన వైఎస్ఆర్సీపీ చివరిలో తీసుకున్నారు, కానీ వైఎస్ఆర్సీపీకి ఆయన అనుకూలంగా ఉండి ఉండొచ్చు. కానీ ఆయన కాపు వర్గం అంటే ఆయన గతంలో 2014 టు 19 గవర్నమెంట్లో కూడా కాపు ఉద్యమం జరిగినప్పుడు, కాపును బీసీలో చేర్చాలని ఉద్యమం జరిగినప్పుడు తునిలో విషాదాంతమైంది అది. సో అప్పుడు కూడా ఆయన పూర్తి స్థాయిలో కాపు ఉద్యమానికే నడిపించారు. ఇక్కడ పార్టీలు అనేవి సరే, ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండొచ్చు, విధానపరమైన శత్రుత్వాలు ఉండొచ్చు, కానీ కాపు వన్ సైడ్ కాపు, అది పార్టీ ఏదైనా కావచ్చు, వన్ సైడ్ కాపు అభ్యున్నతి కోసం ఆయన పోరాడారు. అలాంటి వ్యక్తి కావాలి అనే అన్వేషణలో పడింది కాపు సామాజిక వర్గం. ఈ నేపథ్యంలోనే పార్టీలకు అతీతంగా ఒక వ్యక్తిని అన్వేషిస్తున్నారు. తద్వారా కాపు అభ్యున్నతికి తోడ్పాటు అవుతుంది అనేది అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మరో విషయం చూసినట్లయితే కాపు సామాజిక వర్గం అనగానే ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళితే 80 దశకాల్లో మనకి కనిపించిన వ్యక్తి వంగవీటి మోహనరంగ. ఆయన ఒక శక్తి, నిజంగా ఆయన ఒక తుఫాన్ లాంటి వ్యక్తి. అంటే వ్యక్తిగతంగా ఆయన కులం మీద కాకుండా, రాజకీయ నాయకుడు కాకుండా ఒక నాయకుడిగా ఎదిగారు. వంగవీటి మోహన్ రంగ అనే వ్యక్తి పేదల పక్షపాతి అనేది జగమెరిగిన సత్యం. ఈ రోజుకి కూడా విజయవాడలో చాలా చోట్ల, సత్యనారాయణపురం అలాంటి ఏరియాల్లో ప్రతి ఇంట్లో వంగవీటి మోహన్ రంగ కులాలకు అతీతంగా ఉంటుంది. సో అలాంటి వ్యక్తి, ఆయన కాపు ఉద్యమం ఆయన చేశారు. ఇటు కృష్ణా జిల్లా విజయవాడ నుంచి మొదలు పెడితే ఉత్తరాంధ్ర వరకు ఆయన ప్రయాణం కొనసాగితే ఒక ప్రభంజనం సృష్టించాడు ఆయన. అందుకనే ఉమ్మడి రాష్ట్రంలో కూడా, తెలంగాణలో కూడా ఆయన ప్రభంజనం పాకింది. తెలంగాణలో కూడా కొన్ని చోట్ల వంగవీటి మోహన్ రంగ విగ్రహాలు ఉంటాయి. సో అంత స్ఫూర్తి అనమాట. కానీ ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యే అయ్యారు. సో ప్రభంజనం సృష్టించారు, ఆయన హత్యకు గురయ్యారు, అదంతా తెలిసిందే. కానీ ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి పార్టీలకు అతీతంగా వ్యక్తిని నియమించడం సాధ్యమవుతుందా? ఒకవేళ నియమించినా ఏ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గం ఆ పార్టీలకి అతీతంగా కాకుండా పార్టీలతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కాపు వర్గం ఉంది, టీడీపీలో కాపు వర్గం ఉంది, జనసేనలో కాపు వర్గం ఉంది, బీజేపీలో కాపు వర్గం ఉంది. అలా పార్టీలుగా విడగొట్టి విభజించి పాలించేలాగా అవుతుంది. కానీ పార్టీలకు అతీతంగా సాధ్యం అవుతుందా? రాజకీయాలు కుదురుతాయా? పాయింట్ నెంబర్ 1. రెండవది, ఇప్పుడు జనసేనకు సంబంధించిన జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గమే. సో ఇలాంటి తరుణంలో పార్టీలకు అతీతంగా ఒకవేళ కాపు సామాజిక వర్గం తన అధినేతను, ఒక బలమైన నాయకుడిని భర్తీ చేస్తే
ఆ తర్వాత పార్టీలు ఖచ్చితంగా విధానపరమైన శత్రుత్వాలు ఉంటాయి. ఏ పార్టీ అయినా ఎదగాలని కోరుకుంటుంది. కాబట్టి ఈ ఒక్క సామాజిక వర్గం విషయంలో వాళ్ళు పార్టీలకు అతీతంగా చేసే అవకాశం ఉంటుందా? చూడాలి. అద్భుతాలు ఏమైనా జరుగుతాయా? లేదా ఒకవేళ ముద్రగడ పద్మనాభం స్థానాన్ని భర్తీ చేసిన పార్టీలకు అతీతంగా నడిపించే వ్యక్తి దొరుకుతాడా? ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం.